శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అర్జునుడు జయద్రథుని వధిస్తానని తను చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టుకునే విషయమై ఆలోచిస్తూ పడుకున్నాడు. అతడు చింతించడం తెలుసుకుని స్వప్నంలో శ్రీకృష్ణుడు అతనికి దర్శనమిచ్చాడు. భగవానుని చూస్తూనే అర్జునుడు లేచి అతనికి కూర్చోవడానికి ఆసనమిచ్చి తాను మౌనంగా నిలబడ్డాడు. శ్రీకృష్ణుడు అతని నిశ్చయం తెలుసుకుని, ధనంజయ, నీకు ఎందుకు విచారం కలుగుతోంది? బుద్ధిమంతుడు ఆలోచిస్తూ ఉండకూడదు. అందువల్ల పని పాడవుతుంది. చేయడానికి యోగ్యమైన పని వస్తే చేసెయ్యి. ప్రయత్నం లేని మనిషి యొక్క శోకం అతనికి శత్రువులా పనిచేస్తుంది అన్నాడు. భగవంతుడు ఇలా అనగానే అర్జునుడు, కేశవ, నా కుమారుని చంపడానికి కారకుడైన జయద్రథుని నేను రేపు చంపుతానని మహా గొప్ప ప్రతిజ్ఞ చేశాను. కానీ నా ప్రతిజ్ఞను భంగపరచడానికి కౌరవులు తప్పకుండా జయద్రథుని అందరికీ వెనుక నిలబెడతారని ఆలోచిస్తున్నాను. మహారథులు అందరూ అతనిని రక్షిస్తూ ఉంటారు. 11 అక్షౌహిణుల సైన్యంలో చావుగా మిగిలిన వారందరూ అతని చుట్టూ ఉంటే జయద్రథుని నేను ఎట్లా చూడను? కనబడకపోతే ప్రతిజ్ఞ నెరవేర్చడం కుదరదు. ప్రతిజ్ఞాభంగం అయితే నా వంటి వాడు ఎలా జీవించి ఉండగలడు? అన్ని ఉపాయాలు దుఃఖదాయకంగానే ఉన్నాయి. అందుకే నా ఆశ నిరాశగా పరిణమిస్తోంది. అంతేకాకుండా ఈ రోజులలో సూర్యుడు తొందరగా అస్తమిస్తాడు. ఈ కారణాలన్నింటి వల్ల నేను ఇలా అంటున్నాను అని చెప్పాడు. అర్జునుని చింతకు కారణం విన్న శ్రీకృష్ణుడు, పార్థ, శంకరుని వద్ద పాశుపతమనే దివ్యమైన ఒక సనాతన అస్త్రం ఉంది. దానితో అతడు పూర్వం దైత్యులందరినీ సంహరించాడు. నీకు ఆ అస్త్రం గురించిన జ్ఞానం కలిగితే తప్పకుండా రేపు జయద్రథుని వధించగలవు. ఒకవేళ ఆ జ్ఞానం లేకపోతే మనసులోనే శంకర భగవానుని ధ్యానించు. అలా చేస్తే అతని దయ వల్ల నీవు ఆ మహా అస్త్రాన్ని పొందగలవు అని చెప్పాడు. శ్రీకృష్ణ భగవానుని మాటలు విని అర్జునుడు ఆచమించి నేలపై ఆసనం పరుచుకుని కూర్చున్నాడు. ఏకాగ్ర చిత్తంతో శంకరుని ధ్యానించసాగాడు. అనంతరం అర్జునుడు శుభకరమైన బ్రాహ్మముహూర్తంలో శ్రీకృష్ణునితో పాటు తాను కూడా ఆకాశంలో ఎగరడం ధ్యానావస్థలో చూశాడు. అప్పుడు వారు వాయువేగంతో పయనిస్తున్నారు. శ్రీకృష్ణుడు అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాడు. ఉత్తర దిశగా ముందుకు సాగి వారు హిమాలయంలోని పవిత్ర ప్రదేశాలను, మణిమంత పర్వతాన్ని చూశారు. అక్కడ దివ్యజ్యోతి మిణుకు మిణుకుమంటోంది. సిద్ధులు, చారణులు అక్కడ విహరిస్తున్నారు. మార్గంలో అద్భుత భావాలను దర్శిస్తూ వారు ముందుకు వెళ్ళగా శ్వేతపర్వతం కనబడింది. దగ్గరలోనే కుబేరుని విహారవనం ఉంది. అందులోని సరోవరంలో తామరలు వికసించి ఉన్నాయి. కొద్ది దూరంలోనే అగాధ జలంతో నిండిన గంగానది ప్రవహిస్తోంది. ఆ తీరంలో ఋషుల పవిత్రాశ్రమాలు ఉన్నాయి. దాని ముందు మందరాచలానికి సంబంధించిన రమణీయ ప్రదేశాలు దృష్టిగోచరమయ్యాయి. అక్కడ కిన్నరుల సంగీత స్వరలహరులు వినిపిస్తున్నాయి. ఇలా అనేక దివ్యస్థానాలు గడిచాక వారిద్దరూ పరమ ప్రకాశమానమైన ఒక పర్వతాన్ని చూశారు. దాని శిఖరం మీద శంకర భగవానుడు విరాజిల్లుతున్నాడు. వేల సూర్యుల కాంతితో దేదీప్యమానంగా వెలుగొందుతున్నాడు. అతని చేతిలో త్రిశూలం, తల మీద జటాజూటం శోభనిస్తున్నాయి. తెల్లని శరీరం మీద వల్కలం, మృగచర్మం చుట్టుకొని భగవానుడు భూతనాథుడు పార్వతీదేవితో పాటు కూర్చున్నాడు. తేజస్సులైన భూతగణం వారి సేవలో ఉపస్థితమై ఉంది. బ్రహ్మవాదులైన ఋషులు దివ్యస్తోత్రాలతో అతనిని స్తుతిస్తున్నారు. అతని వద్దకు చేరుకొని కృష్ణ భగవానుడు, అర్జునుడు నేలకు శిరసులు తాకించి అతనికి నమస్కరించారు. ఆ నరనారాయణులు ఇద్దరూ రావడం చూసి శంకర భగవానునికి ఆనందం కలిగింది. అతడు నవ్వుతూ, వీరవర్లారా, మీ ఇద్దరికీ స్వాగతం. లేవండి, విశ్రమించండి. మీ కోరిక ఏమిటో వెంటనే చెప్పండి. మీరు వచ్చిన పని పూర్తిగా నెరవేరుస్తాను అని అన్నాడు. శివుని మాటలు విని కృష్ణార్జునులు ఇద్దరూ చేతులు జోడించి నిలబడి అతనిని స్తుతించసాగారు. భగవాన్, మీరే భవుడు, శర్వుడు, రుద్రుడు, వరదుడు, పశుపతి, ఉగ్రుడు, కపర్తి, మహాదేవుడు, భీముడు, త్ర్యంబకుడు, శాంతి, ఈశానుడు మొదలైన పేర్లతో ప్రసిద్ధులు. మీకు మేము పదే పదే నమస్కరిస్తున్నాము. మీరు భక్తులపై దయచూపేవారు. ప్రభు, మా మనోరథం సిద్ధింపజేయండి అని వేడుకొన్నారు.
నమో భవాయ సర్వాయ రుద్రాయ వరదాయ చ పశూనాం పతయే నిత్యముగ్రాయ చకపద్దినే మహాదేవాయ భీమాయ త్ర్యంబకాయ చ శాంతయే ఈశానాయ భగఘ్నాయ నమోస్తంధకఘాతినే కుమారగురవే తుభ్యం నీలగ్రీవాయ వేధసే పినాకినే హవిష్యాయ సత్యాయ విభవే సదా విలోహితాయ ధూమ్రాయ వ్యాధాయ నపరాజితే నిత్యం నీలశిఖండాయ శూలినే దివ్యచక్షుషే హ్రోత్రే పోత్రే త్రినేత్రాయ వ్యాధయే వసురేతసే అచింత్యాయాంబికా భర్త్రే సర్వదేవస్తుతాయ చ వృషధ్వజాయ ముండాయ జటినే బ్రహ్మచారిణే తప్యమానాయ సలిలే బ్రహ్మణ్యాయాచితాయ చ విశ్వాత్మనే విశ్వసృజే విశ్వమావృత్య తిష్టతే నమో నమస్తే సేవ్యాయ భూతానాం ప్రభవే సదా బ్రహ్మవక్త్రాయ సర్వాయ శంకరాయ శివాయ చ నమోస్తు వాచస్పతయే ప్రజానాం పతయే నమః నమో విశ్వస్య పతయే మహతాం పతయే నమః నమః సహస్రశిరసే సహస్రభుజమన్యవే సహస్రనేత్రపాదాయ నమో సంఖ్యేయకర్మణే నమో హిరణ్యవర్ణాయ హిరణ్యకవచాయ చ భక్తానుకంపినే నిత్యం సిద్ధ్యతాం నో వరః ప్రభో. అనంతరం అర్జునుడు మనసులోనే శివుని కృష్ణుని పూజించుకొని శంకరునితో దేవా నేను దివ్యాస్త్రాన్ని కోరుకుంటున్నాను అన్నాడు. అది విని శంకరుడు చిరునవ్వుతో శ్రేష్ఠుడైన పురుషుడా, నేను మీ ఇద్దరిని స్వాగతిస్తున్నాను. మీ కోరిక తెలిసింది. మీరు దేనికై వచ్చారో అది ఇప్పుడే ఇస్తాను. ఇక్కడికి సమీపంలోనే అమృతమయమైన ఒక దివ్య సరోవరం ఉంది. అందులోనే నా దివ్యధనువును బాణాన్ని ఉంచాను. అక్కడికి వెళ్ళి బాణసహితంగా వింటిని తీసుకుని రండి అని చెప్పాడు. మంచిది అని చెప్పి ఆ వీరులిద్దరూ శివుని పార్షదులతో కలిసి ఆ సరోవరానికి వెళ్లారు. అక్కడికి వెళ్లి వారు 2 నాగులను చూశారు. ఒకటి సూర్యమండలంలా ప్రకాశిస్తోంది. రెండవది 1000 తలలు కలిగినది. ముఖం నుండి అగ్నిజ్వాలలు వెలువడుతున్నాయి. కృష్ణార్జునులు ఇద్దరూ సరోవర జలంతో ఆచమించి ఆ నాగులను సమీపించారు. చేతులు జోడించి శివునికి ప్రణామం చేస్తూ శతరుద్రీయం పఠించసాగారు. అప్పుడు శంకర భగవానుని ప్రభావం వలన 2 మహానాగులు తమ స్వరూపాలు విడిచి ధనుర్బాణాలుగా మారాయి. అది చూసి వారిద్దరికీ చాలా ఆనందమైంది. దేదీప్యమానమైన ఆ ధనుర్బాణాలను తీసుకుని శంకరుని వద్దకు వచ్చారు. అక్కడికి వచ్చి వారు ఆ అస్త్రాలను శంకరునికి సమర్పించారు. అప్పుడు శంకరుని ప్రక్కటెముకలో నుండి ఒక బ్రహ్మచారి వెలువడ్డాడు. అతడు వీరాసనంలో కూర్చుని ఆ ధనుస్సును పైకి ఎత్తాడు. శాస్త్రోక్తంగా దానిలో బాణం సంధించి లాగాడు. అర్జునుడు అదంతా శ్రద్ధగా చూస్తున్నాడు. అప్పుడు ఆ బ్రహ్మచారి ఆ ధనుర్బాణాలను తిరిగి సరోవరంలోనికి విసిరివేశాడు. అనంతరం మహాదేవుడు ప్రసన్నుడై పాశుపతమనే తన ఘోరాస్త్రాన్ని అర్జునునకు ప్రసాదించాడు. అది పొందిన అర్జునుని సంతోషానికి అవధులు లేకపోయాయి. అతని శరీరం పులకించింది. తన్ను తాను కృతార్థునిగా భావించాడు. కృష్ణార్జునులిద్దరూ తిరిగి మహాదేవునకు నమస్కరించి అతని అనుజ్ఞ తీసుకుని తమ శిబిరానికి వెళ్లారు. ఇది అంతయు అర్జునుడు స్వప్నంలోనే దర్శించాడు. ఈ కథ శ్రీ మహాభారతంలో ద్రోణపర్వములోనిది. పార్వతీ సమేత పరమేశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భూయాత్.